ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దేవర సినిమా దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానులను మాత్రమే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను 2 భాగాలుగా ప్లాన్ చేశారు. తొలి భాగం అద్భుతమైన స్పందనను అందుకోవడంతో సీక్వెల్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కథ, మేకింగ్, విజువల్స్, సంగీతం అన్ని అద్భుతంగా ఉండటంతో దేవర 2 కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీక్వెల్ విషయంలో ఎటువంటి పొరపాట్లు లేకుండా చేయాలని ఈ యూనిట్ ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తుంది. మొదటి భాగం కథను మరింత బలంగా మార్చేలా స్క్రిప్ట్ను ఫైన్ ట్యూన్ చేస్తున్నారు. పార్ట్ 1 విజయం తర్వాత దర్శకుడు కొరటాల శివ మరింత శ్రద్ధ పెట్టి పార్ట్ 2ను గ్రాండ్గా రూపొందించేందుకు సిద్ధమయ్యారు. సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చి అభిమానులను ఉత్సాహపరిచాడు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ దేవర 2 గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దేవర చిత్రాన్ని ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఎంతగా ఆదరిస్తున్నారో చూస్తున్నాను. ఇది పూర్తిగా మీరందరూ భుజాల మీద మోసిన సినిమా. చాలా మంది దేవర 2 ఉండదని అనుకుంటున్నారు, కానీ నేను స్పష్టంగా చెప్తున్నాను, దేవర 2 ఖచ్చితంగా ఉంటుందని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. దేవర తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టిన ఎన్టీఆర్ మధ్యలో ఒక గ్యాప్ తీసుకున్నారని చెప్పారు. కానీ దేవర 2 కన్ఫర్మ్ అని చెప్పడంలో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా ఎన్టీఆర్ స్పీచ్తో ఆడిటోరియం మారుమ్రోగిపోయింది. ఇక కొరటాల శివ కూడా దేవర పార్ట్ 2 పనులు ఇప్పటికే స్టార్ట్ చేశారు. స్క్రిప్ట్ను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. పార్ట్ 2ని మరింత గ్రాండ్గా తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ 1తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఎన్టీఆర్ దేవర 2 సినిమాతో 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలని చూస్తున్నారట. ఇక దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర చేశాడు. ఇక దేవర 2లో మరికొందరు స్టార్ నటీనటులు ఉంటారని తెలుస్తుంది. ఈ ఏడాది చివర్లో దేవర పార్ట్ 2 స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయని, మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.